మంచి కాపరియగు దేవుడు తప్పిపోయిన గొర్రెలను నాశనము గోరక వాటిని రక్షించుట కొరకు, వెతుకుట కొరకు ఆయన పడిన ప్రయాసాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆయన ప్రశస్తమైన చేతుల క్రింద, రెక్కల కింద మనము ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి వారమై ఉన్నాం. ఈ లోకములో అనేక రకములైన జంతువులు ఉంటుండగా, అనేక రకములైన పక్షులు ఉంటుండగా, అనేక రకములైన ఆశీర్వాదకరమైనటువంటి ఒక సమూహాలు ఉంటుండగా, దేవుడు తన ప్రేమించిన ప్రజలను గొర్రెతో పోల్చడానికి గల కారణం ఏమిటి? ఏంటి దీనిలో ఉన్నటువంటి విశేషత? ఆయన తలంపులో ఉన్నటువంటి ఆలోచన దృక్పథం ఏమిటి? ఆది కాలము నుండి జంతువులన్నిటిలో కూడా గొర్రె సాధువైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాధువైనది. రెండవ ప్రాముఖ్యమైన ఉద్దేశం, ఎందుకు తన ప్రజలను గొర్రెలతో పోల్చుతున్నాడంటే, యెహోవా దేవుడు తన కుమారుని ఏమన్నాడంటే, లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని సంబోధించాడు తన కుమారుడిని. ఈరోజు ఆ కుమారుడి చేతిలో మనం అందరం ఏమై ఉన్నామంట? గొర్రెలమై ఉన్నామని జ్ఞాపకం చేస్తుంది.